ప్రియమైనటువంటి దేవుని సంగమా, గమనించండి. మొదటిగా మనము ఆది కాండము 1వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. జాగ్రత్తగా విందామండి. దేవుడు ఆయన చేసినటువంటి యావత్తును సమస్తమును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉన్నది. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. నెంబర్ 1, ఆయన కలుగ చేసినటువంటి, అంటే ఆయన 7 రోజులు సృష్టిని కలుగు చేశాడు. ఈ 7 రోజులు సృష్టిని కలుగు చేసిన తర్వాత ఆయన చూస్తే ఎలాగుందంట, అంత ఎలాగుంది, సృష్టి అంతా కూడా ఆయనకు మంచిగా కనపడతా ఉంది. స్తోత్రం. అంటే దేవుడు మొట్టమొదటిగా ఈ సృష్టిని కలుగు చేసినప్పుడు అంత మంచిగానే కలుగు చేశాడు. స్తోత్రం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, రాను రాను పరిశుద్ధ గ్రంథములు మనం చూస్తూ ఉంటాం. ఎఫెసీ పత్రికలో పౌలు భక్తుడు మాట్లాడతాడు. 5:15 ఏమంటాడు? దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక చాలండి. మా దినములు ఏమైపోయినాయి? చాలా జాగ్రత్తగా వినాలి. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు కలుగు చేసినప్పుడు ఎలాగుంది? మాట్లాడుతున్నాడు మీరు నాతో, మంచిగా ఉంది. పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు ఏమని? దినములు చెడ్డవైన, ఎందుకు అయిపోయినాయి చెడ్డవి? జాగ్రత్తగా గమనించాలి ఈ మాటను. ఈ రాత్రి చాలా జాగ్రత్తగా, దినములు చెడ్డవి, జాగ్రత్త, అండర్లైన్ చేసుకోండి. ఎందుకు అయిపోయినాయి? దేవుడు 7 రోజులు తాను కలుగు చేసినటువంటి సృష్టి యావత్తు మంచిగా ఉంది. మరి పౌలు భక్తుడు ఏమంటాడు అంటే, దినములు చెడ్డవి, అంటే చెడ్డ దినములు అయిపోయాయి. సరే, ఆయన మాత్రమే కాదు. ఆమోసు గ్రంథములోనికి వెళ్ళి, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనము 14 చూస్తే, ఇది చెడు కాలము గనుక ఈ కాలములో బుద్ధిమంతులు ఓరక ఉండును, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలును వెతకండి. అలాగు మీరు చేసిన ఎడల మీరు అనుకొనున్నట్లుగా యెహోవా మీకు తోడుగా ఉండును. స్తోత్రం. చూడండి, పౌలు భక్తుడేమో దినములు చెడ్డవి అంటున్నాడు. ఆమోసు భక్తుడేమో కాలమే చెడ్డది అంటున్నాడు. మరి దేవుడు కలుగు చేసినప్పుడు కాలము గాని, రోజులు గాని, ఆనాటి నుండి ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు చేసిన సృష్టి యావత్తు అది మంచిగానే ఉంది. కేవలం మనుషులు మాత్రమే చెడిపోయారట. ఎందుకని? చూడండి, ఆనాటి నుండి ఈనాటి వరకు చూస్తే రోజులు గాని, వారాలు గాని, నెలలు గాని, సంవత్సరాలు గాని, సూర్యుడు గాని, చంద్రుడు గాని, నక్షత్రములు గాని, భూమి గాని, ఆకాశము గాని మారలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే ఇక్కడ ఈ దినములు మాత్రమే ఎందుకు మారాయి? ఈ దినములు మాత్రం ఎందుకు చెడ్డవైపోయినాయి? పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యం, ఆది కాండము 6వ అధ్యాయము 5-6 వచనాలు చూద్దాం. ఇక్కడ మనం చూస్తే అసలు దినములన్నీ ఎందుకు చెడ్డగా అయిపోయినాయి మనకు అర్థమైపోతుందండి. చెడ్డగా దినాలు ఎందుకు అయిపోయినాయి? దేవుడేమో మంచిగా కలుగు చేశాడు, రోజులు మంచిగా కలుగు చేశాడు, కాలాలన్నీ మంచిగా కలుగు చేశాడు, మనుషులందరినీ మంచిగానే ఉండాలని సృష్టి యావత్తు కూడా మంచిగా కలుగు చేస్తే ఈ చెడు ఎక్కడి నుంచి వచ్చింది? ఆలోచించాలి. దినములు చెడ్డగా అయిపోవటం ఏంటి? మనుషులు చెడ్డగా అయిపోవటం ఏంటి? కాలాలు చెడ్డగా అయిపోవటం ఏమిటి? ఋతువులు చెడ్డగా అయిపోయి ఏంటండి ఇదంతా? అసలు ఎందుకు జరిగింది ఇది? ఇప్పుడు మనం చదువుకుందాం. ఆది కాండము 6వ అధ్యాయం 5-6 వచనాలు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి తలంపులు వారి ఊహలు చెడిపోయినందున
దినములు చెడ్డవిగా పిలువబడుతున్నాయి. స్తోత్రం చెప్ప. చూసారండి ఎందుకు అమ్మా? ఏమండి ఆలోచించండి. దేవుడు మంచిగా ఉందన్నాడు. ఆనాటి కాలంలో దేవుడు అంతా చూసి సృష్టిని, అబ్బా చాలా మంచిగా ఉంది, నేను చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు ప్రభు. తర్వాత మనం చూస్తే ఇక్కడ ప్రియులారా దినములు చెడిపోయినాయి, చెడ్డ దినాలు. ఏమండి నేను ఒక చిన్న మాట అడిగి ముందుకెళ్తాను. నేను ఇక్కడ దినములు చెడ్డవిగా మార్చబడినాయా? అమ్మా నా మాట జాగ్రత్తగా వినాలి మీరు. దినములు చెడ్డగా మార్చబడ్డాయా, మనుషులు చెడ్డగా మారారా? ఆలోచించాలి జాగ్రత్తగా. చూసారా మరి? సృష్టి యావత్తు ఏది మారలేదు. సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు, పరమటిన అస్తమిస్తాడు. ఏది మార్చబడలేదు, ఏది మారలేదు, ఎక్కడ మార్పు కలగలేదు. కానీ ఎక్కడ కలుగుతుంది? మనుషుల్లో. ఎందుకు వచ్చింది మార్పు? జాగ్రత్తగా ఆలోచించాలి మనం. అంటే ఇక్కడ ఈ ప్రశ్నకు సమాధానం చూడండి జాగ్రత్తగా. దినములు చెడ్డవిగా మార్చబడినాయా, లేకపోతే మనుషులు చెడ్డగా మార్చబడ్డారా, లేక మనుషులు చెడ్డగా రోజుల్ని మార్చారా? ఆలోచించాలి ఇప్పుడు మీరు. ఇది ఈ రాత్రి మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం అండి. అయితే మొదట దేవుడు 7 రోజులు చేసినప్పుడు అదంతా చూసాం మనం. 1:31 ఏం చదువుకున్నాం? ఆయన చేసిన యావత్తు చూసి మంచిగా ఉందని ఆయన ఎంతో సంతోషపడ్డాడు. కానీ ఇప్పుడేమో ఆదికాండము 6:5-6లో నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, చూడండి, వారి తలంపులు వారి ఊహలన్నీ చెడిపోయినందున దినములు చెడ్డవిగా కనబడుతున్నాయి. అది విషయం. దినములే చెడిపోలేదండి, దినములే చెడిపోలేదు. మనుషులే క్రమాన్ని తప్పిపోయారు, మార్గం తప్పిపోయారు, ఆలోచన తప్పిపోయారు, ఊహల్లో తప్పిపోయారు, ఆలోచన తలంపుల్లో తప్పిపోయారు, వారి జీవిత నడవడి శైలిలో కూడా తప్పిపోయారు. కానీ దినములు మాత్రం చెడ్డవేం కావు. ఏమంటే మీరు ఒకసారి చెప్పండి. అప్పుడేమన్నా దేవుడు కలుగు చేసినప్పుడు అప్పుడు ఆదివారం, సోమవారం, మంగళవారం మొత్తం లెక్కేసుకున్న 7 రోజులు ఇప్పుడు కూడా అలాగనే ఉన్నాయా? లేకపోతే ఆదివారం ముందుకు వచ్చింది, మధ్యలో బుధవారం వచ్చింది, లేకపోతే బుధవారం ముందుకు వచ్చింది ఏమైనా ఉందా? లేదు కదా. మరి ఇదెందుకు చెడిపోయింది? ఆలోచించాలి ప్రియులారా మనం జాగ్రత్తగా. ఈ రాత్రి అదే ఈ లైవ్ ద్వారా వింటున్నటువంటి చూస్తున్నటువంటి నా ప్రియ సోదరి సోదరులు కూడా గమనించాలి జాగ్రత్తగా. అయితే ఇక్కడ మనము ఊహలు చెడిపోయినాయట పిల్లరా, ఆలోచనలు చెడిపోయినాయి, వారి తలంపులు కూడా చెడిపోయాయి. అందును బట్టి దినములు చెడ్డయి అంటున్నారే గాని దినములు మాత్రం చెడ్డయి కావు. మనుషులు దినములు చెడగొట్టారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేని వల్ల చెడిపోయినాయి అంటే నరుల చెడుతనము భూమి మీద విస్తరించిపోయింది. ఆనాడు మొట్టమొదటిలో దేవుడు సృష్టి కలుగు చేసినప్పుడు ఏ దోషము లేదు, ఏ పాపము లేదు, ఏ బాధ లేదు, ఏ శ్రమ లేదు, ఏ శోధన లేదు, ఏ కష్టము లేదు, ఏ మోసము లేదు, ఏ దగా లేదు. అంత ఆనందంగా కనపడింది ఆయన. చూసారా? మరి కొద్ది కాలము, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత చూస్తే మన పరిశుద్ధ గ్రంథములో భయంకరంగా కనబడుతూ ఉంది. మీకు ఒక విషయం చెప్తాను. కొరింథీ 2వ పత్రికలోకి వెళదాం. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయము 16 నుండి 18 వరకు చూద్దాం. కావున మేము అధైర్యపడము. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలమైనటువంటి మేము, దేవుణ్ణి ఎరిగినటువంటి మేము, రక్షింపబడినటువంటి మేము, రక్షణ పొందినటువంటి మేము అధైర్యపడము. దినములు చెడ్డవైనా సరే, కాలములు చెడ్డవైనా సరే, లోకము ఏ విధంగా ఉన్నా సరే, మేము మాత్రం మాట్లాడాలి. మేము మాత్రం అధైర్యపడము. తర్వాత అక్కడ ఏమన్నదంటే మా బాహ్య పురుషుడు, ఇద్దరున్నారు ఇక్కడ, జాగ్రత్తగా గమనించండి. మా బాహ్య పురుషుడు కుసించుచున్నను శ్రమల వల్ల, కష్టాల వల్ల, వేదన వల్ల, దుఃఖము వల్ల, అనేక రకాలైన శోధనల వల్ల పురుషుడు, ఏ పురుషుడు అండి? మా బాహ్య పురుషుడు. జాగ్రత్తగా గమనించండి. అంటే బాహ్య పురుషుడు అంటే పైన ఉన్న శరీరపు ఒక మనిషి. గుర్తుపెట్టుకోండి,
ఈ వచ్చినా మేము భయపడం, శ్రమ వచ్చినా కష్టం వచ్చినా ఏదొచ్చినా సరే మేము అధైర్యపడం. అయితే మా అంతర్యములో ఉన్న పురుషుడున్నాడే, దినదినమును మమ్మల్ని నూతనపరుచుచున్నాడు. స్తోత్రం చెప్ప గట్టిగా. దినములు ఎట్లున్నా మాకు సంబంధం లేదు, లోకం ఎట్లున్నా మాకు అనవసరం. వారి కొరకు ప్రార్థన చేస్తాం, అంతేగాని వాటిని చూసి మేము భయపడాం. స్తోత్రం. ఎందుకంటే మేము ధైర్యం కలిగి ఉన్నాం. ఇక్కడ బాహ్య పురుషుడు, శరీరానికి సంబంధించినటువంటి పురుషుడు గురించి, ఒకవేళ శ్రమ వచ్చినా కష్టం వచ్చినా వేదన కలిగినా దుఃఖం వచ్చినా కుటుంబములో ఎటువంటి విధమైనటువంటి దుఃఖము కలిగినా మేము అధైర్య చెప్పండి పాడము. ఎందుకంటే రెండవది, అంతర్య పురుషుడు దినదినము నూతనపరుచుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ దినాల్లో ఎలాగుందో తెలుసా అంటే మీకు, ఈ దినాల్లో బాహ్య పురుషుడేమో బలం పుంజుకుంటున్నాడు, అంతరంగ పురుషుడేమో అణిసివేయబడుతున్నాడు. అర్థం చేసుకోవాలి మీరు. బాహ్య పురుషుడు అంటే శరీరం, ఈ శరీరానికి సంబంధించిన మనిషి. ఆత్మ, దేవుని ఆత్మ లేనటువంటి మనుషులు లోకములో బలపరచబడిపోతా ఉన్నారు. ఆత్మ కలిగినటువంటి వారిని సాతాను అణిచివేయాలని ప్రయత్నం చేస్తా ఉంది. జాగ్రత్త సుమా. అధైర్యపడద్దు, ధైర్యం కలిగి ఉండండి, నిబ్బరము కలిగి ఉండండి. దేవుడు మనతో ఉన్నాడనే ఒక నిశ్చితమును కలిగి ఉండండి ప్రియులారా. మీ బాహ్య పురుషుడు ఒకవేళ మిమ్మల్ని శోధన, కష్టము, శ్రమ, దుఃఖములో పడవేసినా మీరు అధైర్యపడద్దు. ఏ పురుషుడు మనకున్నాడండి అమ్మా? అంతర్య పురుషుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకున్నాడు. ఆయన దినదినము ప్రతిరోజు నిన్ను నూతన పరుచుచున్నాడు. స్తోత్రం చెప్పదేవునికి. అయితే మేము దృశ్యమైన వాటిని, అంటే కంటికి కనబడిన వాటిని చూడము. ఇవాళ లోకం చూసేదంతా ఏంటండి అమ్మా? కంటికి కనబడేది, చెవికి వినబడేది, వీటిని మాత్రమే. దీన్నే బాహ్య పురుషుడు అంటారు. గుర్తుపెట్టుకోండి. ఇదే ఈనాడు ప్రజల్లో ఉన్నటువంటి విధానం. మేమైతే, పౌరులు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు, మేము దృశ్యమైన వాటిని, అంటే కంటికి కనబడని వాటిని మేము చూడం. అదృశ్యమైన వాటినే మేము నిదానించి చూస్తాము. స్తోత్రం చెప్ప గట్టిగా. నువ్వేం చూస్తున్నావు ఈ దినాల్లో? ప్రశ్న వేసుకోవాలి మరి మనం. ప్రభువా, నిజంగానే నాయనా, మరి నేను ఏం చూస్తున్నా? బాహ్య సంబంధమైనవి. నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు అది లేదు, ఇది లేదు. వాళ్ళు ఎలాగున్నారు, వీళ్ళు ఎలాగున్నారు, నేనేంటి ప్రభు ఎలాగున్నారు? ఇలాంటి జీవితంలో ఉన్నావా? లేకపోతే ఈ లోకములో నేను ఎలాగున్నా, ఏమైపోయినా, కష్టమైన, శ్రమైన, వ్యాధనైన, దుఃఖమైన, నా అంతరంగ పురుషుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉన్నాడు కనుక నేను అక్కడ సర్వ సంపదలు కలిగిన వారిని ఉంటాననే నిశ్చిత నీకుందా? ఎలాగున్నావు ఈరోజు? నువ్వు ఆలోచించుకోవాలి. జాగ్రత్తగా ఆలోచించుకో ప్రియ సోదరి సోదరుడా. అందుకే యోబు భక్తుడు ఒక మాట అంటాడు, 36:11 అంటాడు, ఈ మనుషులు దేవుని వాక్యము ఆలకించి ఆయనను సేవించిన ఎడల, ఆయనను ప్రార్థించిన ఎడల, ఆయన వాక్యం విని ఆయనను సేవించిన ఎడల, ప్రార్థించిన ఎడల, వాక్యానికి లోబడిన ఎడల, మారు మనసు పొందిన ఎడల, మార్పు చెందిన ఎడల, చూడండి ప్రియులారా, తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరములు సుఖముగాను ఎల్లబుచ్చెదరు. చెప్పగట్టిగా దేవుని స్తోత్రం. చూసారండి, దేవుడు మనకి ఎంత మంచి ఆఫర్ ఇస్తున్నాడు. అంతరంగ పురుషుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎంత గొప్ప ఆఫర్లు ఇస్తున్నాడో చూడండి ప్రియులారా. యోబు మాట్లాడుతున్నాడు, బాధలో ఉండి, శ్రమలో ఉండి, కష్టములో ఉన్న తర్వాత కూడా ఆయన అనే మాట ఏంటంటే, ఈ మనుషులు ఎన్ని బాధల్లో ఉన్నా, ఎన్ని సమస్యల్లో ఉన్నా, ఎన్ని చిక్కుల్లో ఉన్నా, ఎన్ని విధాలుగా బాధపడుతున్నా, కృంగిపోతున్నా సరే, అయితే వాళ్ళు దేవుని వాక్యమును ఆలకించి ఆయనను సేవించిన ఎడల. ఎవరిని సేవిస్తున్నారు ఈ లోకములు? ఆలోచించండి ప్రియులారా. లోకములో ఉన్న చెడుని, పాపాన్ని, దేవుడు ద్వేషించిన దాన్ని అనవసరంగా సేవిస్తున్నారే తప్ప అంతరంగ పురుషుడైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని భయపడి మనం సేవించుతున్నామా? ఆలోచించండి. సేవించాలి. అప్పుడే మన అంతరంగమైనటువంటి పురుషుడైన పరిశుద్ధాత్మ దేవుడు మనను చక్కగా లేవనెత్తుతాడు. స్తోత్రం చెప్పు.
ప్రియమైన వాళ్ళరా, యోబు భక్తుడు మాట్లాడుతున్నాడు. అందుకనే ఇంకొక విషయాన్ని కూడా మీకు చూపిస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలోనే ప్రసంగి 5:17 అంటాడు, బాహ్య పురుషుణ్ణి సంతోషపెట్టుచు దేవుణ్ణి దుఃఖపరచుచు తమ దినములన్నీ చీకటిలోనే, అంటే పాపములోనే వారు భోజనము చేస్తూ ఉన్నారు. అలాంటి వారికి వ్యాకులము, దుఃఖము, చూడండి, రోగములు, శాపము కలుగును, దేవుడు అసహ్యించుకుంటాడు. జాగ్రత్తగా వినండి పిల్లరా. ఈ రాత్రి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో అనేక విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ప్రసంగి మంచి జ్ఞానవంతుడు. పరిశుద్ధ గ్రంథంలో జ్ఞానవంతుడు ఎవరయ్యా అంటే దేవుడే చెప్పినటువంటి వ్యక్తి ఎవరు చెప్పండి? సొలొమోను రాజు. ఆ సొలొమోను, ఆయనకు రెండో పేరు ప్రసంగి. ఆ ప్రసంగి ఆయన అంటే ఏమంటాడు అంటే 5:17 బాహ్య పురుషుణ్ణి సంతోషపెట్టుచు. ఈనాటి దినాల్లో ప్రజలు ఏ పురుషుణ్ణి సంతోష పెడుతున్నారండి? ఆలోచించాలి. బాహ్య పురుషుడు చెప్పారు మీకు, శరీరం అని. బాహ్య పురుషుడు కనబడేటువంటివి శరీర పురుషుడు. తర్వాత అంతరంగ పురుషుడు పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు ఎవరిని మెప్పిస్తున్నావు? ఆలోచన చేయి. నీ మాట ద్వారా, నీ క్రియ ద్వారా, నీ విధానం ద్వారా, నీ ఆలోచన, నీ ఊహలు, నీ తలంపులు, వీటన్నిటి ద్వారా నువ్వు ఎవరిని మెప్పిస్తున్నావు? ఈ రాత్రి ఆలోచించాలి ప్రియమైన సోదరి సోదరుడా. అందుకని ఇక్కడ అంటారు చూడండి, ఆయన బాహ్య పురుషుని సంతోషపెట్టుచు, అంటే శరీరాన్ని సంతోషపెట్టుచు దేవుణ్ణి దుఃఖపరచువారు తమ దినములన్నీ చీకటిలోనే భోజనం చేస్తారు. ఎక్కడండి అంటే చీకటంటే ఎన్నిసార్లు చెప్పాను మీకు, చీకటంటే పాపంలోనే వారు భోజనం చేస్తారు, పాపంలోనే నిద్రపోతూ ఉంటారు, పాపంలోనే వారి ఆలోచనలు ఉంటాయి, పాపంలోనే వారి తలంపులు ఉంటాయి, పాపంలోనే వారి ఊహలు ఉంటాయి, పాపములోనే వారి జీవితాన్ని గడిపేస్తుంటారు. వారి అన్నము కానీ నీళ్లు కానీ అంత చీకటిలోనే వ్రాయబడిన మాట. తర్వాత అలాంటి వారికి ఏం కలుగుతుంది? వేదన, వ్యాకులము, రోగములు, శాపము కలిగి అసహ్యపడుదురు. దేవుడు అసహ్యించుకుంటాడు. మారవా? ఇంకా నీ మాట మారదా? నీ ప్రవర్తన మారదా? నీ ఆలోచన మారదా? నువ్వు ఎప్పుడు బాహ్య పురుషుణ్ణి ప్రేమిస్తూ వాణ్ణి సంతోషపరుస్తున్నావు. లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఈ అంతరంగంలో ఉన్న అంతర్య పురుషుణ్ణి నువ్వు ఎప్పుడైనా సంతోష పెడుతున్నావా? ప్రభు ఈరోజు ప్రశ్న అడుగుతున్నాడు. జాగ్రత్త. ఇప్పుడు నేను అడగొచ్చేమో ఈ ప్రశ్న మీకు చెప్పొచ్చు, మరొకప్పుడు దేవుడిని అడగబోతున్నాడు. జాగ్రత్త సుమా, జాగ్రత్త. మనకందరికి తెలిసినటువంటి జంట నగరాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. ఏ నగరాలు? జంట నగరాలు. ఇప్పుడు మనకు కూడా ఉన్నాయండి. హైదరాబాద్, సికింద్రాబాద్ ఏమంటారంటే వాటిని జంట నగరాలు అంటారు. అయితే పరిశుద్ధ గ్రంథంలో కూడా జంట నగరాలు ఉన్నాయి. సొదొమ, గొమొర్రా. పేతురు 2వ పత్రిక 7వ అధ్యాయము చూడండి. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాల దగ్గర చూద్దాం. సొదొమ గొమొర్రా ప్రజల యొక్క దుర్మార్గమైనటువంటి కామ వికారమైన పనుల వలన నీతిమంతుడుగా బ్రతుకుతున్నటువంటి లోతును బాధపరిచారండి వాడు. ఆలోచించండి ప్రియులారా. లోతు ఎంతో ఆ పట్టణమంతట్లో కూడా నీతిమంతుడిగా ఉన్నాడు. కానీ అక్కడున్నటువంటి పట్టణంలో ప్రజలట ఆయన్ని చూడండి ఎంత బాధ పెట్టారంటే, దుర్మార్గమైన కామవికారపు పనుల వలన నీతిమంతుడగు లోతును బాధపరిచిరి. ఎంత బాధపడ్డాడు ఈనాడు ప్రియమైన సోదరుడు. అందుకనే పౌలు భక్తుడు చెప్పింది, అధైర్యపడొద్దు. నీ బాహ్య పురుషుడు చూసి నువ్వేమో ఆ క్రియలకు లొంగిపోవద్దు, బాధపడద్దు. కానీ నీ అంతరంగంలో ఉన్న పురుషుడు ఎవరైనా, ఈ పరిశుద్ధాత్మ దేవుడున్నాడే, అతనికి భయపడు నువ్వు. లోతు ఎవరికి భయపడ్డాడు చెప్పాలి మీరు?
సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న ఎవరికి భయపడలేదు, ఎవరి వైపు చూడలేదు. పాపం విస్తారంగా ఉంది సొదొమ గొమొర్రా పట్టణంలో. విస్తారమైనటువంటి పాపం, ఎవరు ఆపలేని పాపం, ఎవరు తీర్చలేని శాపం. కానీ లోతు అక్కడ ఉన్నా ఎలాగున్నాడు తెలుసా? బైబిల్ చెప్తుంది సాక్ష్యం, నీతిమంతుడుగా ఉన్నాడు. ఆయన ఎవరిని చూశాడు? ఎవరిని చూస్తున్నావు నువ్వు? లోకాన్ని చూస్తున్నావా? వాళ్ళు అలా బ్రతుకుతున్నారు, వీళ్ళు ఇలా బ్రతుకుతున్నారు, నేను ఇలాగేంటి, అసలు వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఇది ఉంది, నాకేది లేదు. వద్దొద్దు. నీ కోసం నిజంగా నీ అంతరంగములో ఉన్నటువంటి పురుషుడైన ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఒకవేళ నిజంగా ఆయన నమ్ముకొని ఉంటే, ఆయన ఇష్ట ప్రకారంగా నువ్వు జీవిస్తే, ఆయన ప్రకారంగా నువ్వు నడిస్తే విస్తారమైన సిరి సంపదలు ఉన్నాయి. ఎక్కడ చెప్పాలి మీరు? అది లోతు ఆలోచించిన ఆలోచన. అందుకే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, సొదొమ గొమొర్రా ప్రజల యొక్క దుర్మార్గమైనటువంటి కామ వికారపు చేష్టలు, ఆ పనుల వలన నీతిమంతుడగు లోతును బాధపరిచారు. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టారు, అతని కుటుంబాన్ని ఎంత హింస పెట్టారు, ఆ కుటుంబాన్ని ఎంత బాధ పెట్టారు, ఎంత దుఃఖ పెట్టారు. అయినా సరే ప్రియులారా, జాగ్రత్తగా గమనించాలి. దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. అక్కడ 8వ వచనం చదువుకుందాం. ఆ నీతిమంతుడు లోతు వారి మధ్యలో కాపురముండి అతను వినిన వాటిని బట్టి, చూసిన వాటిని బట్టి దినదినము నీతిగల తన మనస్సుని నొప్పించుకున్నాడు. నీతిగా జీవిస్తున్నాడు. నీతి కలిగిన మనస్సు అయింది. ఎంతమంది ఎన్నేరు అనుకుంటున్నారు, సొదొమ గొమొర్రా పట్టణం అంతా లోతును ఎంత ఎగతాళి. అబ్బో, ఇంత భక్తి పరుడా, ఇంత భక్తి కలిగిన వాడా, ఎప్పుడు దేవుడేనా, ఆదివారం దేవుడే, మధ్యలో దేవుడే, ఎప్పుడు దేవుడేనా, ఎంతమంది ఎగతాళి చేసి ఉండొచ్చండి. కానీ లోతు ఏ మాత్రం ఆలోచించలేదట. స్తోత్రం చెప్పు. ఏ మాత్రము కృంగిపోలేదు. ఇక్కడ వ్రాయబడిన మాట చూడండి, వారి మధ్యలో కాపురముండి అతడు వినిన వాటిని బట్టి గాని, చూసిన వాటిని బట్టి గాని తన మనసు ఎప్పుడు చెలించలేదు. ఈనాడు చూడండి ప్రియులారా, నీ చూసే చూపుని బట్టి, నువ్వు మాట్లాడే మాటను బట్టి, నీ క్రియను బట్టి, నీ ఆలోచన బట్టి, నీ అంతరంగములో ఉన్న పురుషుడైన పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా నువ్వు లెక్క చేయకుండా బ్రతుకుతున్నావు. జాగ్రత్త సుమ. ఎంత జాగ్రత్తగా ఉన్నాడు లోతు. ఎలాగున్నాడు? చూసిన వాటిని బట్టి కానీ, చెప్పండి, విన్న వాటిని బట్టి కానీ, ఆహా అది ఎంత బాగుంది అంటే చూసి, ఇది కాదు, పరలోక పట్టణము, సుందరమైన పట్టణం ఒకటి ఉంది, ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, మన ప్రభు ఉన్నాడు. స్తోత్రం. అది ఆయన దీక్ష, అది ఆయన ఆలోచన. తర్వాత అక్కడ ఏమందంటే ప్రియులారా, వాటిని బట్టి దినదినము నీతిగల తన మనస్సుని నొప్పించుకున్నాడు. ఎంత నొచ్చుకున్నాడు. ప్రభువా, వీళ్ళందరూ నరకానికి పోవాల్సిందేనా? వీళ్ళందరూ ఇలాగనే అగ్నికి ఆకుతైపోవాల్సిందేనా ప్రభువా? అయ్యా, వీళ్ళని రక్షించమంటే వాళ్ళు లోబడితేనేగా రక్షించడానికి, వాళ్ళు వస్తేనేగా రక్షించడానికి, వీళ్ళు ప్రభు దగ్గరకు వస్తేనేగా దేవుడు విడిపించడానికి, దేవుని వాక్యాన్ని విని మనస్సు మార్చుకుంటేనేగా దేవుడు కాపాడడానికి. ఆ పని చేయలేదండి వాళ్ళు. తర్వాత మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డ, సొదొమ గొమొర్రా ప్రజలు విననందున, మార్పు చెందనందున దేని పాలైపోయారు? అమ్మా, అగ్ని ఒకటి కాదు, అగ్ని ప్లస్ గంధకం. అంటే అర్థమని తెలుసా మీకు? అగ్నిలో గంధకం అయితే ఇంకా అగ్ని ఆరదు, ఇక మంట ఆరిపోదు. నీకు కావాలంటే ఒకసారి చెక్ చేసి చూడు. ఆ గంధకం నువ్వు వేస్తా ఉంటే ఇంకా మంట ఆరిపోదు. దేవుడు 2 పంపించాడు. ఒకవేళ అగ్ని ఒక్కటైతే కొంతమంది తప్పించుకుంటారేమో. అయితే ప్రియులారా, లోతు ఒక్కటే ఆలోచన చేశాడు, ప్రభువా వీళ్ళ కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభు. ఎంత బాధపడ్డాడో మొట్టమొదటి చదివాను, మీకు వినిపించాను. వారిని బట్టి అంటే ఆయన మనసులో ఎంతగానో బాధపడ్డాడు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా, లోతు ఎక్కడున్నాడు? సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నాడు. ఆ పట్టణం అంతా ఏ దశలో ఉంది, ఏ స్థితిలో ఉంది? దేవునికి విరుద్ధమైన స్థితి, దేవునికి విరుద్ధమైనటువంటి పాపము, దేవునికి విరుద్ధమైనటువంటి మోసము, దేవునికి విరుద్ధమైనటువంటి అబద్ధాలు, దేవునికి విరుద్ధంగా వాళ్ళ భక్తి జీవితం ఉన్నప్పుడు
ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన ఎంతో ఆశపడి చేశాడు. కానీ ఒకటి చూసారా, అతనికి ఇంత కూడా మాలిన్యం అంటకుండా కాపాడుకున్నాడు. స్తోత్రం చెప్పు. ఇంత కూడా అంటలేదు. చూసేదాన్ని బట్టి కానీ అబ్బా వాళ్ళు అలా చేస్తున్నారు, నేను కూడా చేస్తే బాగుండే, వీళ్ళు ఇలా చేస్తున్నారు, నేను కూడా చేస్తే బాగుండే, వాళ్ళు అది చెప్పారు, అది ఇంటే బాగుండే. చూసారండి, ఏమైనా ఉందా ఆయనకి ఆలోచన? కొంచెమైనా ఉందా? లేదండి, లేదు. ఇంకా అవసరమైతే సొదొమ గొమొర్రా కొరకు ఎంతగానో ప్రార్థన చేశాడు, ఎంతగానో ప్రార్థించాడు. ప్రియులారా, అంత భయంకరమైనటువంటి దుర్మార్గుల మధ్యన, కామ వికారము కలిగిన వారి మధ్యన ఉన్నా లోతు అని వాళ్ళ మాట వినలేదు, వాళ్ళ వైపు చూడలేదు, వారి క్రియల గురించి ఆలోచించలేదు, కానీ అంతరంగ పురుషుని గురించి ఆలోచిస్తున్నాడు. స్తోత్రం చెప్పా గట్టిగా. నీ జీవితం అంతా, నువ్వు బ్రతికిన కాలం అంతా, నీ శరీరానికి సంబంధించిన బాహ్య పురుషుడి గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ పురుషుడు ఎప్పుడో ఒకప్పుడు వాడు చచ్చిపోతాడు. చావడా ఏమండి? ఆ చచ్చిపోయేవాడికి, లేకపోతే పాడైపోయేదానికి, లేకపోతే మురిగిపోయేదాని గురించి నీకు ఆలోచన ఎందుకు? నిశ్చితగా, ప్రశాంతంగా, హాయిగా, ఆనందంగా జీవించేటువంటి ఆ పట్టణము కొరకు ఆలోచించు. స్తోత్రం. తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, కుమ్మరి పురుగు ఎక్కడ ఉంటుందండి? ఆలోచన చెప్పాలి మీరు. అమ్మా, ఎక్కడ ఉంటుంది కుమ్మరి పురుగు? బురదలో ఉంటుంది. మరి ఎప్పుడైనా పురుగు బయటకు వచ్చినప్పుడు చూసారా, దాని ఒంటి మీద ఎక్కడైనా బురద కనపడిందా? అది ఉండేదే బురదలోనే. లోతు కూడా సొదొమ గొమొర్రా పట్టణంలోనే ఉన్నాడు. కానీ కొంచెము కూడా, ఇంత కూడా అంటకుండా బ్రతికాడు. స్తోత్రం. కొంతమందిని అన్నయ్య నేను బాగానే బతుకుతున్నాను, కానీ మా ఇంటి పక్కోడు, మా ఇంటి ఎదురుడు, మా ఇంటి వెనకలోళ్ళే. ఎందుకు? సొదొమ గొమొర్రా పట్టణం గొప్పదా? నీ ఇంటి వెనక, ఇంటి ముందు ఉన్న వాళ్ళు ఎక్కువ మందా, లేదా నీ ఊళ్ళో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది? ఆలోచించాలి. సొదొమ గొమొర్రా పట్టణం ఎంతమంది తెలుసండి? కొన్ని లక్షల మంది ఉన్నారు అక్కడ. ఆమేన్. కొన్ని లక్షల మంది ఉన్నారు. అయినా సరే ఉపయోగం లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా గమనించండి. కుమ్మరి పురుగు ఎక్కడ ఉంటుందండి? ఎక్కడ ఉంటుందమ్మా? బురదలో ఉంటుంది కుమ్మరి పురుగు. ఓకే, బురద ఎప్పుడైనా అంటంగా చూసారా మీరు? ఎప్పుడు నిగనిగలాడుతూనే ఉంటుందండి కుమ్మరి పురుగు, ఎప్పుడు నిగనిగలాడుతూనే ఉంటుంది. నేను ఒకసారి ఈ దాన్ని చూసి నేను చాలా ఆలోచనలు వచ్చాయి నాకు. అరే, ఇది ఉండేదేమో బురద లోపల, ఇది బయటకు వస్తే ఎందుకు ఇంత తేటగా ఉందంటే దాని జీవితము అలాగ మలుచుకుంది. ఆమేన్. మన జీవితం కూడా మనం అలాగ మలుచుకోవాలి. నెంబర్ 2, ఇంకొకటి చెప్పి ముందుకు వెళ్తాను. తామర పువ్వు ఎక్కడ ఉంటుందండి? చెప్పాలి మీరు. అమ్మా, నీళ్ళల్లోనే. తామర పురుగు నీళ్ళల్లోనే ఉంటుంది. మరి ఎప్పుడైనా తామర పువ్వుకు బురదంటగా చూసారా? పని తామర ఆకు కన్నా బురదంటంగా చూసారా మీరు? జాగ్రత్తగా నాలి. అమ్మా, చూసారా? లేదు. ఎందుకు తెలుసా? ముందే జాగ్రత్త పడి ఉన్నాయి. పిల్లరా, లోతు సొదొమ గొమొర్రా పట్టణంలో ఎంత జాగ్రత్తగా బ్రతికాడో, నువ్వున్న ప్రాంతంలో, నువ్వున్న పట్టణం కావచ్చు, అది పల్లెటూరు కావచ్చు, లేదా చిన్న గ్రామం కావచ్చు, నువ్వు ఉన్నటువంటి ప్రాంతంలో నువ్వు జాగ్రత్తగా బ్రతకడం నేర్చుకో. ఇంత కూడా మాలిన్యం అంటకుండా జాగ్రత్త పడు. లోకాన్ని బట్టి, లోక వైపు చూసి అధైర్యపడద్దు. నువ్వు ఎవరున్నారు మనకి? దేవుడే మన ధైర్యం, ఆయనే మన ధైర్యం. పిల్లరా, తర్వాత మరొక విషయం చూద్దాం. అందుకనే దేవుని వాక్యం చూస్తే మనం, అమ్మా, దినములు చెడిపోయాయా? మనుషులు దినాలు చెడగొట్టారా? చెప్పాలి మీరు. అమ్మా, మనుషుల క్రియలు బట్టి రోజులు చెడిపోయాయి. చాలా మంది అంటుంటారండి, ఆనాటి దినాలు ఏడుండయండి, ఈనాడు దినాలు చెడిపోవాలా? నువ్వు చెడగొట్టావు. దినాల్ని, రోజుల్ని, కాలాల్ని, నెలల్ని, సంవత్సరాలని నువ్వు చెడగొట్టావు తప్ప అవి ఎప్పుడు చెడిపోలేదు. దేవుడు కలుగు చేసినట్లే మంచిగా ఉంది ఆయన సృష్టి. ఆమేన్. ఆ రోజు దినమున చెడ్డదా? పాపం చేసి చనిపోయిన వారు చెడ్డవారా అంటే, పిల్లరా ఆలోచించాలి. పాపము చేసి చనిపోయిన వారు చెడ్డోలే, కానీ రోజులు మాత్రము చెడ్డవి కావు. స్తోత్రం చెప్పు. దినాలు చెడ్డవి కావు.
అలాగే దినములు ఎప్పుడు అలాగే ఉన్నాయి, కానీ మనుషులు చెడిపోతూ ఉన్నారు ప్రియులారా. వీళ్ళు చెడిపోయి ఆ నేరం ఎవరి మీద మోపుతున్నారు? రోజుల మీద, దినాల మీద మోపుతున్నారు. కొంతమంది దేవుని మీద మోపుతున్నారు. జాగ్రత్త ప్రియమైన దేవుని పిల్లలారా. కీర్తన గ్రంథము 90వ అధ్యాయంలో మోషే ప్రార్థన చేస్తున్నాడు. కీర్తన గ్రంథము 90వ అధ్యాయం 14వ వచనం మోషే ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఉదయమున నీ కృపలో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ మేము సంతోషిస్తాం. స్తోత్రం. నీకు దేవుడిచ్చిన దినములన్నీ, సంవత్సరములన్నీ క్షేమంగా, ఆనందంగా, సంతోషంగా జీవించాలంటే నువ్వేం చేయాలి తెలుసా? దేవుని కృప సంపాదించాలి నువ్వు. అదే మోషే చేస్తున్న ప్రార్థన. ప్రభువా, ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచయ్యా. నీ కృప నాకు కావాలి, నీ కృప నాకు కావాలి. లోకంలో ఉన్న కృప, లోకంలో ఉన్న ప్రేమ, లోకంలో ఉన్న ఆదరణ, లోకంలో ఉన్న డబ్బు, లోకంలో ఉన్న ధనవంతులు, మరి స్నేహాలతో నాకు పని లేదు ప్రభువా, నీ కృప నాకు కావాలి. అప్పుడే మేము మా దినములన్నీ, అంటే మాకు నువ్వు ఇచ్చిన రోజులన్నీ కూడా ఎలాగుంటామమ్మా? ఉత్సాహంగా ఉంటాం, సంతోషిస్తూ ఉంటాం. బా, ఎంత గొప్ప మాట ప్రియులారా. ఆలోచించండి జాగ్రత్తగా. రాత్రి నువ్వు సంతోషంగా లేవు, ఉత్సాహంగా లేదు, ఎప్పుడు దిగులు పడుతూ, భయపడుతూ, కలవరపడుతూ, కన్నీళ్లతోనే ఉన్నావు అంటే దేవుని కృప నువ్వు సంపాదించలేదని అర్థం. గుర్తుపెట్టుకో. కావాలా వద్దా? మనకి దేవుని కృప కావాలా వద్దా? సొదొమ గొమొర్రా పట్టణంలో కొన్ని లక్షల మంది ఉన్నారు. అక్కడి నుంచి మనం గమనించి చూస్తే ఒక్కళ్ళైనా బ్రతికారా? అంత పెద్ద పట్టణంలో, మహాపట్టణం, జంట నగరాల్లో ఒక్కళ్ళన్నా బ్రతికారంటే ఒక్కళ్ళు బ్రతకలేదు. లోతు కుటుంబం తప్ప. స్తోత్రం. చూసారా ప్రియులారా? ఒకరితో నీకు పని లేదు, వాళ్ళు ఎలాగ బ్రతుకుతున్నారో నీకు అనవసరం, వాళ్ళు ఎలా జీవిస్తారో నీకు అనవసరం, వారి మాటలు ఎలాగున్నాయో నీకు అనవసరం, వారి ప్రవర్తన ఎలాగుందో నీకు అనవసరం. నీకు దేవుని కృప కావాలంటే నువ్వు దేవునికి లోబడాలి, నువ్వు దేవుని వాక్యానికి లోబడాలి, నువ్వు దేవుని మాటకు లోబడాలి. అప్పుడే దేవుని కృపను నువ్వు సంపాదిస్తావు. జాగ్రత్త. ఈరోజు మరొక విషయం చెప్దాం ప్రియమైన దేవుని పిల్లారా. ఈరోజు దేవుడు అదే మాట్లాడుతున్నాడు. అయ్యా, నేను చేసినప్పుడు సమస్తము సృష్టి యావత్తు మంచిగానే చేశాను నేను, కానీ నేను చేసినటువంటి రోజులకి, ఆ దినాలు అన్నటువంటి రోజులకి చెడ్డయ్యని పెడుతున్నారు వీళ్ళ పేరు. కానీ ఎవరి వల్ల అయిపోయిన చెడుకాయి చెప్పాలి? మనుషుల వల్లే. మీకు చూపించాను వాక్యం కూడా. ఈ భూమి మీద నరులు విస్తరిస్తున్నప్పుడు, తర్వాత మళ్ళీ చదువుకోండి మీరు, 6, 5, 6 వచనాలు ఆదికాండం. ప్రియమైన వాళ్ళ ముందుకెళ్తాను చూడండి. నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నాడు. ఆ బ్రదర్ ఏం చేశాడంటే బాగా పాటలు పాడేవాడు, ప్రార్థన చేసేవాడు, వాక్యం చదివేవాడు, వాక్యం అందించేవాడు, మందిరంలో పరిచర్య చేసేవాడు. ఎంత అంటే అంత దేవునికి దగ్గరగా ఉన్నాడు. అయితే కొన్ని రోజుల తర్వాత అతడు చర్చికి రావడం మానేశాడు. ఒకరోజు నేను అడిగాను, బ్రదర్ ఏమయ్యా, ఎందుకు నువ్వు చర్చికి రావట్లేదు? నువ్వు అంత పాటలు పాడతావు, ప్రార్థన చేస్తావు, దేవుడు ఎదుగుతున్నావని దేవుడు సంతోషించే సమయంలో ఏంటి ఇలాగ చేసావంటే ఆయన అంటాడు, నేను అడిగింది దేవుడు నాకు ఇవ్వలేదు. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. ఏంటంట? నేను అడిగింది దేవుడు నాకు ఇవ్వలేదు కనుక అందుకనే నేను రావడం లేదు అన్నాడు. చూడండి, నేను అడిగాను, బ్రదర్ ఏంటి చెప్పండి, నేను ప్రార్థన చేస్తాను అన్నాను. నేను కోరుకున్నది జరగలేదన్నావు కదా, ఏంటి అది చెప్పండి అంటే, ఏం లేదండి, నేను బహుగా ప్రేమించినటువంటి అమ్మాయి, ప్రాణానికి ప్రాణంగా ఉన్నాం మేము. ఆ యవనస్తుడు చెప్తున్నాడు, వివాహం చేసుకోవాలనుకున్నావు, కానీ ఈ లోపలనే మరొకటి ప్రేమించి వాడిని చేసుకుని వెళ్ళిపోయింది. ఎవరు తప్పది? మాట్లాడాలి. దేవుడు చెప్పాడా నీకు? ఆ అబ్బాయిని ప్రేమించు, ఈ అమ్మాయిని ప్రేమించు దేవుడు చెప్పాడా నీకు? చెప్పలేదు కదా.
నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రేమించి, నీ ఇష్టానుసారంగా వారి స్థితి ఏంటో వారి గతి ఏంటో తెలియకుండా ప్రేమించి, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించి ఆ తర్వాత దేవుని మీద నేరం వేస్తావా? దినములు చెడ్డయా? ఆ రోజు చెడ్డదా లేకపోతే ఇతను చెడ్డాడా? చెప్పండి మీరు జాగ్రత్తగా. దినాలు ఎప్పుడు చెడిపోవు, రోజులు ఎప్పుడు చెడిపోవు, కాలం ఎప్పుడు చెడిపోదు ప్రియులారా. ఎందుకంటే అవి కలుగజేసింది దేవుడు. ఆమేన్. అవి ఎప్పుడు అలాగనే ఉంటాయి. దేవుని వాక్యంలో మరొక మాట ఏమన్నా తెలుసా? అక్కడ జ్ఞానము కలిగిన వారై అన్నాడు. ఏం కలిగమ్మా? జ్ఞానం. ఆమోసు గ్రంథములు అంటాడు, ఇది చెడు కాలము కనుక ఈ కాలములో బుద్ధిమంతుడు ఊరకుండాను మీరు బ్రతుకున్నట్లు కీడును విడిచిపెట్టాలి. ఏం చేయాలమ్మా? కీడును విడిచిపెట్టాలి, అబద్ధాన్ని విడిచిపెట్టాలి, మోస విడిచిపెట్టాలి, లేకపోతే ఇంకా దేవుణ్ణి దగ్గరకు రాకుండా ఎగగొట్టే విధానం మరి విడిచిపెట్టాలి. దేవుని సన్నిధిని ఎప్పుడు ఎల్లప్పుడూ నీ హృదయంలోనే ప్రభు ఉండాలి. స్తోత్రం. ఆ ప్రభువు నీ హృదయంలో ఉంటేనే అంతరంగ పురుషుడు నీలో ఉన్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు. స్తోత్రం. తర్వాత ముగించే ముందు పిల్లరా చూడండి జాగ్రత్తగా. దినములు ఎప్పుడు చెడిపోలేదు, చెడిపోవు కూడా దినములు. కానీ తమ తప్పులు కప్పి పెట్టుకోవడానికి మాత్రం ప్రజలు దేవుని మీద నేరం మోపుతున్నారు. దినములు అనేటువంటి రోజుల మీద నేరం మోపుతున్నారే తప్ప ఎప్పుడు కూడా దేవుడు కలుగ చేసిన సృష్టి యావత్తు ఎక్కడ ఎప్పుడు కూడా అది తప్పు కాదు. ఆమేన్. మంచిదే కానీ చెడ్డది మాత్రమే కాదు ప్రియులారా. ఇంకొక మాట చెప్తాను చూడండి. ఇక ఒకటి జాగ్రత్తగా రాలి. చివరి మాటలు. ముళ్ళ కంప దగ్గరకు నువ్వు వెళ్లకుండా ముళ్ళు వచ్చి నిన్ను గుచ్చుకుంటుందా? చిన్న చిన్న ప్రశ్నలు అమ్మా. ముళ్ళ కంప దగ్గరకు నువ్వు వెళ్ళి ఆ ముళ్ళ కంపలో కాలు పెట్టకుండా ముళ్ళు నీ దగ్గరకు వచ్చి నిన్ను గుచ్చేస్తుందా? ఆ తప్పు ఎవరిది? ముళ్ళుదా తప్పు? కాళ్ళు పెట్టిన వాళ్ళదా తప్పు? అమ్మా. నెంబర్ 2, రెండోది, సారాయి దగ్గరికి నువ్వు వెళ్తున్నావా? నీ దగ్గరికి ఏమైనా సారాయి వస్తుందా? ఆలోచించాలి. చూసారా మరి? ఆ రోజు నేను ఇంతకుముందు బాగానే ఉండేవాడిని పాస్టర్ గారు, అయ్యగారు. ఏ రోజైతే నేను నా స్నేహితుడు ఇచ్చిన మందుక్కరు తాగాను అప్పటి నుంచి నాకు అలవాటు అయిపోయింది. విడిచిపెడదామంటే లేదు, నా వల్ల కావడం లేదు. ఎవరు తప్పు? ఆ రోజు తప్ప నీ తప్ప? చెప్పాలి. నీదే. ఎందుకంటే అది నీ దగ్గరకు రాదు కనుక, నువ్వు దాని దగ్గరికి వెళ్ళావు కనుక తప్పు నీది. నెంబర్ 3 ప్రియమైన వాళ్ళారా జాగ్రత్తగా గమనించండి. పాపము దగ్గరకు నువ్వు వెళ్తావా? నీ దగ్గరికి పాపం వచ్చిందా? జాగ్రత్తగా ఆలోచించండి. అవ్వ సాతాను దగ్గరికి వెళ్ళిందా లేదా సాతాను అవ్వ దగ్గరికి వచ్చిందా? ఆలోచించాలి ప్రియులారా. కదా కదా. అయితే దేవుని వాక్కు సెలవిస్తా ఉంది, నేను నిన్ను ఆదుకుంటాను. స్తోత్రం చెప్ప. నువ్వు ఎప్పుడైతే నీ తప్పును గ్రహిస్తావో, నీ దోషను గ్రహిస్తావో, దేవుడు అప్పుడే నిన్ను మళ్ళీ లేవనెత్తుతాడు. స్తోత్రం చెప్పండి. నంబరు 4, ఈ మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. ఇంకా చూడండి, పేకాడ దగ్గరకు మనుషులు వెళ్తారా లేకపోతే మనుషుల దగ్గరకు పేకాట వస్తుందా? పేక ముక్కలు పెట్టి లేసి అయ్యా నన్నాడు అంటే వస్తుందా? చెప్పాలి మీరు. లేదు, దాని దగ్గరికి వెళ్తున్నారు వీళ్ళు. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని పిల్లారా. ఆ నేరం దేవుని మీదనా? నేను ఒకప్పుడు బాగానే ఉండేవాడిని, ఇప్పుడేమో పేకాటకు అలవాటు పడిపోయి నా ఆస్తి పోయింది, నా అంతస్తు పోయింది, నా డబ్బు పోయింది, నేను అప్పులు పోలైపోయాను అంటే తప్పు నీదా? నువ్వు ఆట మొదలు పెట్టిన రోజుదా? ఆట ఆడిన నీది తప్పు, రోజుది కాదు. నీది తప్పు. ప్రియమైన దేవుని సంగమా, ఈ రాత్రి జాగ్రత్తగా ఆలోచించాలి. అలాంటి స్థితిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా నీ కూర్చో, హాస్పిటల్ వేసుకుని ఇంట్లో కూర్చొని సారా రాదు. తర్వాత కూర్చొని పేకాట రాదు ప్రియులారా. ఏది చేసినా రోజుకు తప్పు లేదు. స్తోత్రం. దినములు చెడ్డవి అంటే అర్థం ఏంటో తెలుసా? మనుషుల విధానాలు బట్టి దినములు చెడుగా మార్చబడ్డాయి అంతే.
కనుక మనం జాగ్రత్తగా దిద్దుకోవాలి. చూడండి, ఈ దినాల్లో చెడిపోయినవని రోజులు ఏమంటారండి మన వాళ్ళందరూ? మనం రోజు వాడే మాట ఏంది? నా దినాలు చెడిపోయినాయి, అందుకే నేను ఎలాగున్నాను. తర్వాత రెండో మాట, రోజులు మంచి కాదండి. నీ రోజులు మంచి కాదా? ఏమైంది రోజులకి? ఏమైందయ్యా నీ రోజులకి? ఏమైంది? దినాలు చెడిపోయినాయండి, రోజులు మంచి కావండి. నా రాత బాగలేదండి. రాత బాగలేదా? దేవుడు నీకు రాశాడా? ముళ్ళ కంపలో కాలు పెట్టమని రాశాడా? ఏది రాశాడు నీకు? ఆలోచించి రాత్రి వేళలో ప్రియ సోదరుడా, బ్రదర్, ఆలోచించాలి మీరు. ఇందాక చెప్పాను నేను యవనస్తుల గురించి కూడా మీకు. అలాంటి యవనస్తులు కానీ ఎవరాళ్ళు కానీ ఎవరైనా సరే దేవుని మీద నేరం మోపటానికో రోజుల మీదో దినాల మీదో నేరం మోపటానికి ప్రయత్నించకండి. మిమ్మల్ని మీరు సరి చేసుకోవటం నేర్చుకోండి. దినాలు చెడిపోయినాయి అంటారు, రోజులు మంచి కాదంటారు, నా రాత బాగలేదంటారు, నా జాతకమే బాగలేదంట. ఏంటండి? ఏం బాగలేదంట? జాతకమే బాగలేదంట. అసలు వీళ్ళ జాతకం తెలుసా? బాగుంది బాగలేదు చెప్పడానికి. నేను ముగిస్తున్నాను. రెండో భాగం మరొకసారి చూద్దాం పిల్లరా, టైం చాలా అవుతుంది. అయితే వాటి దగ్గరికి వెళ్లకుండా నువ్వు జాగ్రత్తగా చూసుకో, అప్పుడు అవి నీ ఎద్దుకు రాకుండా దేవుడు చూసుకుంటాడు. స్తోత్రం చెప్ప గట్టిగా. వాటి దగ్గరికి వెళ్ళకుండా నువ్వు ఎప్పుడు జాగ్రత్త పడతావో, నీ దగ్గరకు దేవుని కాడికి వెళ్తావో, దేవుడు అవి నీ దగ్గరికి రాకుండా ఆయన జాగ్రత్త చేస్తాడు. నీ వల్ల కాదు. సొంతంగా నీ అంతటా నీవు మార్పు చెందాలన్నా, మారు మనసు పొందాలన్నా నీ వల్ల కాదు. అది దేవుడు చేయాల్సిన పని. దేవుడు మాత్రమే చేస్తాడు. అందుకే అంతరంగ పురుషుడు పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేయాలి. ఆయన చేయాలంటే దేవుని కృప కావాలి. దేవుని కృప కావాలంటే దేవుని దగ్గరకు నువ్వు వెళ్ళాలి. దేవుని దగ్గరకు వెళ్ళాలంటే వాక్యానికి లోబడాలి. వాక్యానికి నువ్వు లోబడాలంటే క్రమశిక్షణ నేర్చుకోవాలి. స్తోత్రం. అప్పుడు మాత్రమే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఒకవేళ చెప్పబడేటువంటి ఈ వాక్యంలో ఏ చిన్న లోపు నీలో ఉన్నా, ఈ రాత్రి ఈ మంచి రోజు అనుకో, ఇది మంచి దినం, ఇది దేవుడు నీతో మాట్లాడిన దినం, ఇది నిన్ను హెచ్చరించిన రోజు, ఇది నువ్వు లోబడినటువంటి దినం, ఇది. ఇప్పుడు కనుక నువ్వు లోబడితే ఇక నుంచి నీ జీవితం అంతా ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు దేవుడు. ప్రార్థన చేసుకుందాం.